నీ వాత్సల్యత మాపై ఉంచారు, నీ కనికరము మాపై ఉంచారు నాయన. అయా నీ ప్రేమ మాపై ఉంచారు తండ్రి. స్తోత్రాలు 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 ప్రభా. అయా ప్రభ ఈ లోకాశల కోసం పరిగెట్టకుండా అయా ప్రభ నీ యందు ఉండే కృపనిచ్చారు నాయన. అయా ఏ పాటి వారమో ఎక్కడి వారమో తండ్రి, మీరు మా పక్షాన నిలిచిన దేవానికి స్తోత్రాలు 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 ప్రభా. అయా ప్రభ అపవాది ఎంతగానో చుట్టుముట్టినను వాడిని జయించడానికి మీరు కృపనిచ్చారు నాయన. నీకు స్తోత్రాలు 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 నాయన. యేసయ్యా నీకే వందనాలు 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 ప్రభా. అయా తండ్రి ప్రభా, ఎక్కడి వారమో ఎచ్చటి వారమో ఎన్నుకొని మమ్మల్ని రక్షించిన దేవుడవు నీవే. అయా నీకు స్తోత్రాలు 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 ప్రభా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే,
సన్నిధిలో ఉంది. అయా నీ మహిమను ధరించిన పరిశుద్ధుడు మా కన్న పడిన వెంటనే మహిమైపోతాను. అయా తండ్రి ఒక బంధాలన్నింటిని మరిచి ప్రభు నీ ఎదుట నిలిచే కృపనిచ్చావు ఈ రాత్రి, నేను ఆరాధించే కృపనిచ్చావు ఈ రాత్రి, నేను సేవించే కృపనిచ్చావు ఈ రాత్రి తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు 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 తండ్రి. అయా తండ్రి ఇప్పటి వరకు ఆయన పాటలు వాయించారు తోడుగా ఉంటాను. అయా ఆరాధనలో నీ ఆత్మను మాపై కుమ్మరింపజేసి అయా నీ శక్తితో మమ్మల్ని నింపిన దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ వర్తమానం వెళ్ళుచుండగా వినగల చెవులు, గ్రహించగల మనస్సు మీరు మమ్మల్ని గ్రహించమని కోరుచు క్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరూ కూర్చుందాం. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 5, 6, 7 తారీఖుల్లో మరి వస్తున్న మందిరం వారు మరి మీటింగ్స్ ఏర్పాటు చేశారు. మరి దేవుడు జయకరంగా మీటింగ్లు జరిగించునుగాక. అలాగే మరి మూలపాడు ప్రాంతంలో కూడా మరి తోటి సహోదరులు మరి మీటింగ్లు ఏర్పాటు చేశారు. మరి ఈరోజు చివరి రోజు అక్కడ నేను రాత్రి దీని ముందున నేను వెళ్ళడం జరిగింది. మరి అక్కడ దేవుడు వాడుకున్నాడు. అందరి బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ కూడా మరి చివరి రోజు కనుక దేవుడు ఈ రాత్రి కూడా దేవుడు ఆఖరి దినమున అన్ని విషయాల్లో వారికి తోడైండి నడిపించును గాక. మరి ఈ రాత్రి మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతుండగా కొన్ని విషయాలు మరి పరిశీలన చేసుకుందాం. ఈ రాత్రి కొన్ని విషయాలు మనం పరిశీలన చేసుకుందాం. ఈ రాత్రి మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కొంతమంది మన గురించి మరి కొన్ని విషయాల్లో అపవాది కొన్ని దారులు మూస్తూ ఉంటాడు. ఇప్పుడు మన కాలనీకి రావడానికి ఇదొకటే దారి, కనబడటానికి మాత్రం నడవడానికి మాత్రం అనేక దారులు ఉన్నాయి. కానీ వాహనం రావాలంటే ఇదొకటే దారి. వాహనం రావాలంటే ఇదొకటే దారి. కనుక ఈ ఒక్క దారి వెంబడి ఎవరైనా రావాలి, ఈ ఒక్క దారి వెంబడి ఎవరైనా వెళ్ళాలి. అది పిల్లలు అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. రావడానికి వెళ్ళడానికి ఒకటే దారి. మరి ఈ ఒక్క దారిని సపోజ్ ఒక్క రోజు కనుక ఒక గంట కనుక మూసేస్తే ఏంటి పరిస్థితి? ఒక గంట మూసేస్తే ఏంటి పరిస్థితి? రాకపోకలు నిలిపివేస్తే ఏం చేయాలి? వెళ్ళలేము, రాలేము. రాకపోకలు ఆగిపోయినాయి, ఏంటి పరిస్థితి? ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోతారు. ఇప్పుడు లాక్డౌన్ సమయాల్లో కూడా జరిగింది అది. ఏ ప్రాంతానికి కూడా యువతల వారు అవతలకి వెళ్తాక లేదు, అవతల వారు యువతలకు వస్తాక లేదు, ఈ ఊరు వారు ఆ ఊరు వెళ్తాక లేదు, ఈ ఇంటి వారు ఆ ఇంటికి వెళ్తాక లేదు, ఆ ఇంటి వారు ఈ ఇంటికి వస్తాక లేదు. వారు ఏ రోగం లేని వారైనా అవకాశం లేదు, ఉన్నవారైనా అవకాశం లేదు, వారు ధనవంతులైన అవకాశం లేదు, దరిద్రులైనా సరే అవకాశం లేదు. అయితే ఈ రాత్రి దేవుడు మరి ఎందుకు మార్గం గురించి మాట్లాడుతూ మరి ఎందుకని యువతలకి అవతలకి దారులు మూసుకుపోయే విధంగా మాట్లాడుతున్నాడని మనం పరిశీలన చేయొచ్చు. కానీ ఒకనొక ప్రాంతంలో ఒకరోజు వారు బలవంతులని తెలిసి ఆ ప్రాంతంలో ఉన్నవారు వారి యొక్క రాకపోకలు నిలిపివేయడం కొరకు ద్వారాలు మూసేశారట. వారి యొక్క ప్రాంతంలో రాకపోకలు నిలిపివేయడం కొరకు, ఆ జనాంగము లోపలికి రాకుండా ఉండడం కొరకు ద్వారాలు మూసేశారు. అయితే వారు గనక లోపలికి వెళితే గొప్పగా ఆశీర్వదించబడతారు. వారు గనక లోపలికి వెళితే ఆ దేశాన్ని జయించుకుంటారు. వారు గనక లోపలికి వెళితే ఆ రాజ్యము అంతా కదిలిపోతుంది, శపించబడిపోతుంది. అందుకని వారు లోపలికి రాకుండా ద్వారాలు మూసేశారు. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా, తలుపులు మూసిన సాతాను దేవుడు తెరిచిన ప్రాకారాల గురించి రాత్రి మాట్లాడుకుందాం. దేవుడు మన మధ్య అనేక ప్రాకారాలు తెరిచి ఉంచాడు. కానీ అపవాది అనేక సందర్భాల్లో ఆ ప్రాకారాలు మూసుకుంటూ వస్తాడు. అంటే మనము ఆశీర్వాదం పొందుతున్నామని, మనం భక్తిలో అభివృద్ధి చెందుతున్నామని, మన విశ్వాసంలో గొప్పగా కనబడుతున్నప్పుడు అపవాది వచ్చి అడ్డుబాట వేసి ఆ ప్రాకారాలన్నింటినీ మూసివేస్తాడు, ఆ తలుపులన్నీ మూసివేస్తాడు. ఆశీర్వాదాలు రానివ్వడు, కార్యాలు జరగనివ్వడు. ఎవరి పక్షమున మనం ఎవరితోనైనా సహవాసం చేస్తుంటే వారితోనే విరోధం అవుతుంది. ఎవరిని ఎక్కువగా
ఎక్కువగా ప్రేమిస్తే వారితోనే విరోధం అవుతుంది. మనకి ఏదైనా పని నిమిత్తం మనం వెళుతుంటే అది తిరిగి మనకి ఎదురు తగులుతూ ఉంటుంది. అయితే అలాంటి సందర్భాల్లో మనము బాధపడకుండా, దిగులు చెందకుండా, దేవుడు మన పక్షమున ఉన్నాడు కనుక మనం ఏం చేయాలంటే, అపవాది తలుపులు మూస్తేనేమి నాకు దేవుడు గొప్ప ప్రాకారం తెరుస్తాడు ఈ రాత్రి అని పరిశీలన చేసుకోవాలి, ధ్యానించుకోవాలి. చదివినట్లయితే చూద్దాం. యెహోషువ రాసిన గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ కాలమున ఇశ్రాయేలు భయము చేత ఎవడనో వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కాలమున ఇశ్రాయేలుల భయము చేత ఎవడనూ వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణం ద్వారా గట్టిగా ద్వారాలు మూసివేశారట. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మనం పరిశీలన చేసినట్లయితే మన విశ్వాసం గొప్పది, మనము దేవుని సంగ భక్తి గొప్పది, మనం అన్ని విషయాల్లో గొప్పవారిగా కనబడుతున్నప్పుడు అపవాది చేసే ప్రయత్నాలు ఇవి. ఎలా తెలుసా? ఇక్కడ ఏమని రాస్తుంది? ఆ కాలమున ఇశ్రాయేలీల భయము చేత ఎవడనూ వెలుపలికి రాకుండా బయటికి పోకుండా యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడి. అంటే ఆ కాలంలో ఇశ్రాయేలీల భయము చేత, అంటే దేవుని బిడ్డల భయము చేత ఎవరు మూసేశారు? యెరికో పట్టణ ద్వారా, యెరికో పట్టణ ప్రజలు, యెరికో పట్టణ రాజు ఆ ద్వారాన్ని మూసివేశాడు. వారిని లోపలికి రానివద్దు. ఎందుకనంటే వారి విశ్వాసము చాలా గొప్పది. వారి లోపలికి రానివద్దు. ఎందుకంటే వారి భక్తి విషయంలో గొప్పవారుగా ఉన్నారు. వారు లోపలికి రానివద్దు. ఎందుకంటే వారు నమ్ముకున్న దేవుడు నమ్మకస్తుడు కనుక వారు ఏదైతే కార్యం చేయాలని ఆశపడుతున్నారో ఆ కార్యాన్ని దేవుడు వారికి సహాయం చేస్తాడని భయముతోనే వారు, చూశారు అక్కడ రాస్తున్నది అదే. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత, దేవుని బిడ్డలైన వారితో భయము చేత వారు ఆ ప్రాకారాన్ని, ఆ తలుపులను మూసేసుకున్నారు. సాతాను కూడా అంతే. మన తలుపులు వాడు భయంతో మూసేస్తాడు. ఎందుకనంటే వీరు ఎట్టయినా సరే దేవుని దగ్గర ప్రేమను పొంది, దేవుని దగ్గర దయను పొంది, దేవుని దగ్గర జాలిని పొంది, కృపను పొంది ఏనాటికైనా మహాభివృద్ధి పొందుతారని వాడు భయముతో మన ద్వారాలని మూసేస్తాడు. దేవునికి స్తోత్రం. మన ద్వారాలను మూసేస్తాడు. మనం ఏదైనా కార్య నిమిత్తం బయలుదేరి వెళుతుంటే దేవుడు మనకు అన్ని సమృద్ధినిస్తుంటే వాడు భయపడిపోతూ మనకు ఆ దారిని ఇవ్వకుండా మూసేసుకుంటూ వస్తాడు. కానీ దేవుడు మన పక్షమున మనతో నిలబడి మాట్లాడుతూ వస్తాడు. మనకున్న ప్రతి అవసరతను దేవుడు తీరుస్తూ వస్తాడు. విశ్వాసంలో మనకున్నది సాతాను మూసివేయచ్చు, కానీ దేవుడు దానికన్నా గొప్పది మనకిస్తాడు. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేని గురించి అయితే బాధపడుతూ భయపడుతూ, అయ్యో నేను అనుకున్న కార్యం ఈ రాత్రి జరగలేదే, నేను అనుకున్న ఆ అభివృద్ధి ఈ రాత్రి జరగలేదే, నేను అనుకున్న ప్రతి ఒక్కటి ఈ రాత్రి జరగలేదని బాధపడుతున్నావేమో. కానీ ఏదైతే ప్రాకారాలు, ఏదైతే ద్వారాలు మూయబడినాయో, అపవాది ఏదైతే ద్వారాలు మూసివేశాడో అవే ద్వారాలను దేవుడి రాత్రి బద్దలు కొట్టునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప విషయాన్ని దేవుడి రాత్రి మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే ఈ యొక్క యెరికో పట్టణపు ద్వారాలు మూసివేయబడినప్పుడు వారు భయంతో మూసివేయబడ్డారు, భయంతో మూసుకున్నారు. దేవుని బిడ్డలైన వారు వస్తే అమ్మో మన రాజ్యము చల్లా చెదరైపోద్ది, దేవుని బిడ్డలైన వారు వస్తే ఈ ప్రాంతంలో ఎవరు నిలవరు, దేవుని బిడ్డలైన వారు వస్తే ఈ ప్రాంతంలో ఎవరు బ్రతకరని వారికి భయం వేసింది. ఎందుకంటే దేవుని అంటే అంత భయం వచ్చేసింది వాళ్ళకి, దేవుడు అంటే అంత బెదిరి వచ్చేసింది వాళ్ళకి. సాతానికి కూడా అంతే. దేవుడు అంటే భయం చేతనే దేవుని బిడ్డలపై ఎప్పుడు ఏం దొరుకుద్దా, వారిని ఎప్పుడు అణచివేద్దామా, వారిని ఎప్పుడు నిందల పాలు చేద్దామా అని చూస్తూ వస్తాడు. ఈ రాత్రి మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశీలన చేసినట్టే వాక్యరీతిగా ఆ కాలం మన ఇశ్రాయేలు భయము చేత యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడినదట. ఈ రాత్రి నేను పరిశీలన చేసినట్లయితే ఈ మధ్య కాలంలో మనకున్న ఇబ్బందుల నిమిత్తము, ఈ మధ్య కాలంలో మన మీటింగ్స్ కోసం ఏర్పరచుకున్న దినాలని గురించి పరిశీలన చేస్తే మనం అనుకున్న డేట్స్ ఒకటి, అపవాది ఆ క్షణాన్ని వచ్చి ఆ ద్వారాలు మూసివేశాడు. అయితే దేవుడు మరొక ద్వారాన్ని తెరిచి మరొక అద్భుతాన్ని చేశాడు. అయితే ఆ మీటింగ్స్ అనుకున్న దగ్గర నుంచి అపవాది ఏదో సందర్భాన నేను దాడి చేయాలి, నేను ఆపివేయాలని ఎదురు చూస్తున్నాడు. కానీ మేము విశ్వాసంతో ప్రార్థిస్తూ దేవుని స్థితిలో విశ్వాసంగా నిలబెడుతూ ఉన్నప్పుడు అపవాదికి భయం వేసి ఇంకొంచెం గట్టిగా మూయడం మొదలుపెట్టాడు. మా దారిని ఎలాగా
ఎలా మూసివేశాడు? మొదటగా మేము మీటింగ్స్ అనుకున్న తర్వాత, దేవుని పరిచర్య ఎలాగైనా సరే చేయాలనుకున్న తర్వాత, మొదటగా మనకి ఏదైనా వస్తువు తెచ్చుకోవాలన్నా చేయాలన్నా ఆటో ఉండేది, దేవుడు ఇచ్చిన వాహనం ఉండేది. దాన్ని బట్టి ఏదైనా ఎక్కడికి వెళ్ళాలన్నా చేయాలన్నా దాని ద్వారా మీటింగ్స్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అని మేము అనుకున్న తర్వాత, అనుకున్న మరుసటి రోజే దాన్ని తీసుకెళ్ళిపోయారు. సాతాను ఎత్తుకు పై ఎత్తేసాడు. వాహనం ఉంటే వీళ్ళకి పరిచర్యకి ఇంకా సులువైపోద్ది, వాహనం ఉంటే వీళ్ళకి ఇంకా తేలికైపోద్ది, దేవుని పరిచర్యకి ఇంకా అనుకూలమైన పరిస్థితులు వచ్చేద్ది అనుకున్నాడు. సరే, తీసుకువెళ్ళిపోయాడు. మేమేం భయపడలేదు. వారు ఎక్కువ వారు ముందొక మాట వెనకొక మాట మాట్లాడినా సరే, మేము దేవుని కార్యం అనుకున్నాం కనుక మా వాహనంతో పెద్ద అవసరం లేదు, దేవుడి కంటే మాకు ఎక్కువ ఏది కాదని నేను దాన్ని అక్కడే విడిచిపెట్టి వచ్చేసాను. మాట్లాడతాను వెళ్ళాను, అంతా జరిగింది. కానీ నాకు దేవుని కంటే ఏది ఎక్కువ కాదయ్యా, నాకు ఇబ్బంది ఏం లేదు, మీరు వాహనం ఉంచేసుకోండి, ఈరోజు అపవాది దాన్ని మూసివేయచ్చు, కానీ దేవుడు దానికంటే గొప్ప ద్వారాన్ని తర్వాత రోజుల్లో నాకు తెరవబోతున్నాడు, దేవునికి స్తోత్రం అని వారి దగ్గర చెప్పేసి నేను వచ్చేసాను. వచ్చిన తర్వాత అలాగా ఆటో ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజుకి మాకు ఉన్న ఒక గ్యాస్ బండ్ కూడా అయిపోయింది. మా కష్టాలు అంటే మాకు ఇప్పుడు అలవాట్లేదు. సాధారణంగా మా అమ్మగారికి ఎప్పుడు పొయ్యి దగ్గర ఉండడం అలవాట్లేదు, చిన్నతనంలో కూడా ఆవిడకి అలవాట్లేదు. ఇబ్బంది పడతా ఏదో ఆ ఎండలోనే ఒకరోజు ఎండలోనే నేను విజయవాడ ప్రాంతం ఏదో పని నిమిత్తం వెళితే అసలు మా గ్యాస్ అయిపోయిన తెల్లవారి నేను వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎట్టా వండుకుంటున్నారు ఏంటని కూడా కొంచెం భయం వేసింది. పాపం ఆ రోడ్ బయట ఎండలో పొయ్యి పెట్టుకుని ఎండలో వండుకున్నారు, బాధలు పడ్డారు, శ్రమలు పడ్డారు, ఇబ్బందులు పడ్డారు. దేవుడు వాటన్నిటిని చూశాడు. అపవాది పక్కన నవ్వుతున్నాడు. వాడు ఎంత నవ్వినా కానీ మేము వాడికి చోటు ఇవ్వలేదు, వాడెంత నవ్వినా వాడికి మేము చోటు లేదు. కానీ దేవుడు తెలిసిన గొప్ప ప్రాకారం ఏంటంటే, దేవుడిచ్చిన బిడ్డల ద్వారా ప్రతిరోజు దేవుడు మాకు ఆహారం పెట్టాడు, దేవునికి స్తోత్రం. ఎందుకంటే విశ్వాసాన్ని పరీక్షించడం ఒక కోణం అయితే, అపవాది మా ద్వారాలు మీయడం మరొక కోణం అయిపోయింది. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ కాలమున ఇశ్రాయేలు భయము చేత యెరికో పట్టణ ప్రజలు, యెరికో పట్టణ రాజు ఎలా అయితే ద్వారాన్ని గట్టిగా మూసివేసి ఉంచాడో, మేము ఎలా అయితే అపవాది యొక్క రాజ్యాన్ని బద్దలు కొడతామని అపవాది భయము చెందిందో, అప్పుడు ఇంకా గట్టిగా మూయడం ప్రారంభించాడు. మేము ఇంకా గట్టిగా ప్రార్థన చేస్తున్నాం. విసుగు చెందలేదు, శ్రమ వచ్చిందని, బాధ చెందలేదు, శ్రమ వచ్చిందని, ఇబ్బందులు పడలేదు, శ్రమ వచ్చిందని దేవుని యందు. అలాగే మా అమ్మగారు పొయ్యొత్తు దగ్గు వచ్చినా, కళ్ళు మంటలు వచ్చినా, ఏ బాధ వచ్చినా కానీ కష్టపడి ఎండలో బొగ్గులు పొయ్యి తయారు చేసి అలిసిపోయి మళ్ళా మధ్యాహ్నానికి దేవుని పని నిమిత్తం మళ్ళీ విజయవాడ ప్రాంతం మంచి ఎండలో బయలుదేరి పాంప్లెట్స్ కోసం వెళ్ళి ఆకలితోనే అలాగే అక్కడే ఉండి 4-5ంటికి ఏదో టిఫిన్ ఆమె ఏం తిల్లా వచ్చేసింది. నేనైనా ఏదో తిన్నాను కానీ బండితో అలాగే శక్తి సరిపోలేదు. ఆమె ఇంటికి వచ్చేదాకా ఏం తిన్నా, అలాగే ఉండిపోయింది. ఆ పొయ్యి చేసుకొని మళ్ళీ సాయంత్రానికల్లా వచ్చి దాన్ని మళ్ళీ చేసుకొని మళ్ళీ ఉదయం దాన్ని వాడుకున్నాం. దేవుడు అటువంటి కృపనిచ్చాడు. అయితే అపవాది అసలు మీరు ఏం చేస్తారని ద్వారాలు మూసేస్తానని చూస్తున్నాడు. కానీ దేవుడు ఒక్కోటి జ్ఞానం తెరుస్తూ మాట్లాడుతూ మీరు ఇలా చేసుకోండి, అలా చేసుకోండి, మీరు దీవించబడతారని ప్రతి ఒక్కటి సెలవిచ్చాడు. ప్రతి దినము ఏదో ఒక సహాయం చేస్తూ వస్తున్నాడు. దేవుని బిడ్డలతో, సంఘ బిడ్డల ద్వారా ఏదో ఒకటి పంపిస్తూ వస్తున్నాడు. అయ్యా మీరు వంట చేసుకోలేదు కదా, మరి విద్యనండి అని దేవుడు మాకు ప్రతి ఒక్కటి సహాయం చేస్తూ వచ్చాడు. అందుకని దేవుడు ప్రతి విషయం అపవాది అనేక ద్వారాలు గట్టిగా మూసివేసినా సరే దేనికి మూస్తాడు తెలుసా? భయము చేత. ఈ బిడ్డలు నా రాజ్యంలోకి వస్తే నా రాజ్యము నాశనం అయిపోతుంది, నా రాజ్యము కొల్లగొట్టబడిపోద్ది, నా రాజ్యము బద్దలైపోద్ది, నా రాజ్యము అసలు కనిపించదు, చెల్లా చెదరైపోద్దని అపవాది మన యొక్క కార్యాలు జరగనివ్వకుండా, మన యొక్క స్థితిగతులు జరగనివ్వకుండా వాడు తలుపులు మూస్తూ వస్తాడు. అయితే ఈ ప్రాంతానికి కూడా జరిగినది అదే. ఇశ్రాయేలు ప్రజలు యెరికో పట్టణ లోపలికి వెళ్ళి ఉంటే గనక యెరికో పట్టణ పరిస్థితి చెల్లా చెదరైపోద్దని వారు భయపడి ఆ తలుపులు గట్టిగా మూసేశారు. మూసిన వెంటనే అప్పుడు దేవుడు యెహోషువ గారితో మాట్లాడుతున్నాడు. చదివినట్లయితే తర్వాత వచ్చిన యెహోవా అన్నాడు, చూడయ్యా ఒక
ఒక్క నిమిషం అమ్మ. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? యెహోషువ చూడు, నేను చెప్పిన మాట ఆలకించు. యెరికోను దానిలో ఉన్న రాజును పరాక్రమముల శూరులను మీ చేతికి అప్పగిస్తాను. యెహోషువ ఎవరు? గొప్ప రాజా? యెహోషువ ధనవంతుడా? యెహోషువ గొప్ప అధికారం కలిగిన వ్యక్తి? యెహోషువ చేతిలో ఏమైనా గొప్ప గన్మ్యాన్స్ ఉన్నారా? యెహోషువ చేతిలో ఎవరన్నా బలిష్ఠులు ఉన్నారా? ఎవరూ లేరు యెహోషువ చేతిలో. ఈ రాత్రి కూడా అంతే, మన చేతిలో ఏమీ లేదు. కానీ దేవుడు మనకేం చెప్తున్నాడంటే చూసినట్లయితే యెహోషువ ఇట్లానే, చూడుము నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను మన చేతికి ఇస్తానని చెప్పాడు. తర్వాత మనం ఏం చేయాలో సెలవిస్తున్నాడు. తిరుగుచుండగా ఆ యాజకులు ఓదవలెను మానక ఆ కొమ్ములతో వారు ధ్వనులు చేయుచుండగా, మీరు ధ్వనులు విన్నప్పుడు నేను పిలిపించి చాలమ్మా. ఇక్కడ మనం రెండవ వచనం నుంచి పరిశీలన చేసుకున్నాం కదా. మొదటి వచనంలో అపవాది మనకు భయపడి తలుపులు మూసేశాడు. రెండవ వచనంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు? ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, అపవాది చెప్తున్నాడు ప్రార్థన విషయంలో, ఎలా నడుచుకోవాలో చెప్తున్నాడు ప్రార్థన విషయంలో, ఎలా పరిగెత్తాలో చెప్తున్నాడు ప్రార్థన విషయంలో. నీ యొక్క ప్రాకారములు బద్దలవ్వాలంటే, నీ యొక్క కార్యములు జరగాలంటే, నీ యొక్క రాజ్యము విస్తరించబడాలంటే యెహోషువ నేను చెప్పినట్టు ప్రారంభించండి మీరని మొదటగా సెలవించినది. ఏం చెప్పాడు? మీరందరూ యుద్ధ సన్నద్ధులే, మనందరూ యుద్ధము రెడీ అవ్వాలి. పట్టణమును ఆవరించి ఏకమారు దాని చుట్టూ తిరగండి. ఒకసారి దాని చుట్టూ తిరగండి. అలాగే 6 రోజులు చేయండి అమ్మా. 7 యాజకులు పొట్టేలు కొమ్మ ఊరలను పట్టుకొని ముందుగా నడవవలెను. 7వ దినమున మీరు 7 మార్లు పట్టణాల చుట్టూ తిరుగుతుండగా ఆ యాజకులు ఊరలో ఓడవలెను. నానక ఆ కొమ్ములతో ధ్వని చేయుచుండగా మీరు బోరధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటంగా కేకలు వేసి అప్పుడు ఆ పట్టణ ప్రాకారం కూలును గనుక జనులు తమ ఎదుటకి చక్కగా ఎక్కుదురుగా నేను. చాలమ్మా. ఇక్కడ దేవుడు యెహోషువకి సమస్తమును బోధించేశాడు. అయ్యా, ప్రాకారాలు భయపడ్డాయి కదా, మీకు భయపడి ఎరుకో పట్టణ ప్రజలు తలుపులు మూసుకొని లోపల దాక్కున్నారు మీకు భయపడి. కారణము మీరు బలవంతులు, కారణము మీరు ఆశీర్వదించబడిన వారు, కారణము మీరు దీవించబడిన వారు, కారణము మీరు హెచ్చించబడిన వారు, కారణం మీరు ఆ దేవుని బిడ్డలై ఉన్నారు కనుక, నేను మీకు సైన్యములకు అధిపతి ఉన్నాను కనుక వారు మిమ్మల్ని చూసి భయపడిన తలుపులు వేసుకొని ఉన్నారు కనుక మీరేం చేస్తారంటే లోపలికి వెళ్ళడానికి మీకు చక్కటి మార్గాన్ని నేను ఏర్పాటు చేస్తానని ప్రార్థన విధమైన ఏర్పాటు మార్గాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్యలు పరిష్కారం అవ్వట్లేదని, ఇబ్బందులు కలుగుతున్నాయని, శోధనలు కలుగుతున్నాయని, ఎన్నో శోధనలు కలుగుతున్నాయని బాధపడుతూ భయపడుతూ ఉంటున్నామేమో, కార్యాలు జరగట్లేదని. దేవుడు దాన్ని పట్టుకొని ప్రార్థించమని చెప్తున్నాడు. ఇప్పుడు సమస్య వచ్చిందండి, శోధన వచ్చింది, దాని గురించి దిగులు చెందకుండా ఆ కార్యాన్ని పట్టుకొని, అంటే ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళడానికి మార్గం లేదు కదా, దేవుడు ఏం చెప్తాడు, దాని చుట్టూ రోజు తిరగండి, 6 రోజులు తిరగండి.
6 రోజులు తిరగండి అని చెప్పాడు. అంటే ఇదొక అనుభవాన్ని నేర్పించాడు దేవుడి రాత్రి. మీరు ఆ సమస్యను పట్టుకొని ప్రతిదినము ప్రార్థించండి, ప్రతిదినము ప్రార్థించయ్యా ప్రాకారం రాత్రిగా ప్రభా ఆయన ఎట్టయిన ప్రభా అట్టయిన ప్రభా అని 7 మార్లు 7 రోజులు తిరగండి అని చెప్పి ప్రతిరోజు దాని గురించి ప్రార్థిస్తూ ఉండాలి. ప్రతిరోజు దాని గురించి దేవుని దగ్గర మొరపెడుతూ ఉండాలి. సమస్తము ఎరిగిన దేవుడే మనకై ఉన్నప్పుడు దేవుడు మనతో చెప్తున్నాడు, నీ యొక్క తలుపులు మూయబడినవి కనుక నేను నీ యొక్క ప్రాకారములను తెరుస్తానని దేవుడు సెలవిచ్చి ఆ యెరికో పట్టణములకు వెళ్ళడానికి, దేవుడు ఆశీర్వదించబడడానికి, ద్వారాలు తెరవడానికి ఆ ప్రార్థన మనం చేయాలని సెలవిస్తున్నాడు. అంతగా వాళ్ళు ఏం చేశారంటే ప్రతిరోజు చేయడానికి మొదలు పెట్టారు. ఇక మొదలు జరిగింది. దేవుడు యెహోషువ గారితో మొత్తం బోధించేశాడు. యెహోషువ నేను చెప్పింది నువ్వు చేయి, నేను చెప్పినది నువ్వు ప్రతిరోజు చేయి అని చెప్పి అలాగ వారు 6 రోజులు చేశారు. 6 రోజులు చేసి మీరు 7వ రోజు కేకలు వేయండి అన్నాడు. కానీ 6 రోజులు వారు ఏం చేశారో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఈ 6 రోజులు మీరు కేకలు వేయకుండా మందసాన్ని ముందు పెట్టుకొని మీరు ప్రార్థన చేసుకుంటా యాజకులను ముందు పెట్టుకొని నడవండి. ఈ 6 రోజులు సైలెంట్గా తిరగండి, సమస్య చుట్టూ తిరగండి, సమస్య చుట్టూ ఆ పట్టణం చుట్టూ తిరగండి. యెరికో పట్టణంలోకి వెళ్తాగా ప్రాకారం వరకు సమస్యగా ఉంది, ఆ ప్రాకారం వారికి సమస్యగా ఉంది. అదే తలుపులు కనుక తీసుకుంటే వారు స్వచ్ఛంగా లోపలికి వెళ్ళేవాళ్ళు, దేవుడు వారి పక్షంలో కార్యం జరిగించేవాడు, ఆ రాజ్యము అనుకునే రీతిగా వారికి అప్పచెప్పేవాడు దేవుడు. అయితే మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రాత్రి చెప్తున్నాడు కదా, మరి ఆ సమస్య చుట్టూ వారు తిరుగుతున్నారు. ఆ ప్రాకారాలు దేవుడు తెరుస్తాడని మాట ఇచ్చాడు వారితో. దేవుడు మాట తప్పని వాడు కనుక మాట ఇచ్చి వారి విశ్వాసంతో ముందడుగు వేసి తిరుగుతూ మొదలుపెట్టారు. వారి విశ్వాసంతో తిరిగి మొదలుపెట్టారు. మొదలుపెట్టి యెహోషువ ఏది చెబితే వారు చేశారు. యెహోషువ యాజకుడు ఏది చెబితే అది చేసి వారు ముందడుగు వేసి నడిచారు. నడిచిన వెంటనే ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా మనం చదువుకుంటూ వెళ్తే ఏం జరిగిందో చూద్దాం. మరియు యెహోషువ, ఆ. మీరు కేకలు వేయడని ఆ. నేను మీతో చెప్పు దినము వరకు మీరు ఆ. కేకలు వేయవద్దు, ఆ మీ కంఠధ్వని ఆ. వినబడనీయవద్దు, ఆ. మీ నోట నుండి ఏ ధ్వని రావలదో ఆ. నేను చెప్పినప్పుడే మీరు కేకలు వేయవలనని ఆ. జనులకు ఆజ్ఞయించెను. ఆ. అట్లు యెహోవా మందసము ఆ. ఆ పట్టణము చుట్టుకొని ఆ. ఒక మారు దాని చుట్టూ తిరిగిన తరువాత ఆ. వారు పాతాళంలోకి వచ్చి ఆ. రాత్రి పల్లెములో గడిపి ఆ. ఉదయమున తిరిగి మళ్ళీ ఇళ్ళకెళ్ళారు. ఉదయమున యెహోషువ లేవగా ఆ. యాజకులు యెహోవా మందసమును ఎత్తుకొని మోసారు మళ్ళీ. 7 యాజకులు ఆ. పొట్టేలు కొమ్మ బూరలను ఆ. 7 పట్టుకొని ఆ. నిలువగా యెహోవా మందసము ముందుగా నడిచారు. బూరలు ఊదుచూ వచ్చిరి. మళ్ళీ మొదలెత్తారు. ఊదులు వారికి ముందుగా నడిచిరి. ఆ. దండు వెనుకటి భాగమున ఆ. యెహోవా మందసము వెంబడి వచ్చారు. యాజకులు వెళ్ళారు. బూరలు ఊదుచూ వచ్చారు. అట్లు 2వ దినమున ఆ. వారొక మారు పట్టణము చుట్టూ తిరిగి 6 రోజులు తిరిగారు. ఆఖరి రోజు 7 సార్లు తిరిగారు. 7 సార్లు తిరిగి దేవుడు వారికి సెలవిచ్చిన రీతిగా ఆ బోర్లు ఊదారు, కేకలు వేశారు. చేసిన తర్వాత ఆ యొక్క ప్రాకారములు కోల్చబడిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాజకులు బూరలు ఊదగా ఆ. ప్రజలు కేకలు వేసిరి. ఆ. బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ చక్కగా ఎక్కి చాలండి. ఇందాక దేవుడు వారితో ఏం చెప్పాడంటే యెహోషువ గారితో, అయ్యా నేను చెప్పినట్టు మీరు చేయండి, యెరికో పట్టణ ప్రాకారాలు కూల్చబడతాయి, వారు చక్కగా ఎక్కుతారని దేవుడు వాక్యం సెలవించినది. అలాగే దేవుడు వారికి చెప్పింది వారు చేశారు. అలాగే యెరికో పట్టణ గోడలు కూల్చబడ్డాయి, వారు చక్కగా ఎక్కారు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కూడా దేవుడు మనకు చెప్తున్నది ఏంటో తెలుసా? ఈ రాత్రి కూడా దేవుడు ఆయన సన్నిధిలో ప్రతి దినము ప్రార్థించమని చెప్తున్నాడు. మనం దేని గురించి అయితే కనిపెట్టుకొని ఉన్నామో, మనకు కార్యాలు జరగట్లేదని, ఏదో అద్భుతాలు జరగట్లేదని దేవుడు నాతో మాట్లాడలేదని బాధపడద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా. నీ కొరకు అపవాదు అనేక తలుపులు మూసి ఉండొచ్చు, కానీ దేవుడు ఆ తలుపులన్నింటినీ పగలగొట్టి అసలు ప్రాకారాన్ని అంతటిని బద్దలగొట్టి నీకు లోపలికి వెళ్ళడానికి ద్వారం ఇస్తానని చెప్తున్నాడు. ఇశ్రాయేలుకు భయపడే వారు యెరికో పట్టణ ప్రజలు తలుపులు మూసుకున్నారు. నీ భక్తికి భయపడే అపవాది తలుపులు మూస్తున్నాడు. నీ విశ్వాసానికి భయపడే
అపవాది తలుపులు మూస్తున్నాడు. నీ 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 యొక్క ప్రేమను చూసి, నీ యొక్క కరుణను చూసి, దేవుడు నీకు ఇస్తున్న కృతజ్ఞతను చూసి, దేవుడు నీపై కుమ్మరిస్తున్న కృపను చూసి అపవాది దీన్ని చూసి భయపడుతున్నాడు. ఈ రాత్రి ప్రేమైన దేవుడు బిడ్డలారా, నువ్వేం భయపడద్దు. అందుకని దేవుడు సెలవిస్తున్నాడు, యెరికో పట్టణ ప్రాంతానికి ఆ ఇశ్రాయేలు జనాంగం ఎలా అయితే వెళ్ళారో లోపలికి, అదే రీతిగా నిన్ను కూడా దేవుడు ఆశ్రయించడానికి లోపలికి పంపించబోతున్నాడు ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి వారు లోపలికి వెళ్ళడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. సహాయం చేసి వారు లోపలికి వెళ్ళిన తర్వాత యాజకుడు సమస్తమును ఏమని చెప్తున్నాడంటే, అమ్మా ఈ ప్రాంతము దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు, మీరు కేకలు వేయండి అని సెలవిచ్చాడు. దేవుడు ఈ రాత్రి నీకు కూడా అదే చెప్తున్నాడు. కార్యం జరగట్లేదని, ఏదో ఉద్యోగం రాలేదని, లేదా ఏదో సమస్యలు ఉందని దిగులు పడుతూ బాధపడుతూ నీలో నువ్వే కృంగిపోవద్దు. దేవుని సన్నిధిలో కేకలు వేయి. దేవుని దగ్గర కేకలు వేస్తే నీవు దేన్నైతే అడుగుతున్నావో దేవుడు దాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. ఏదైతే నువ్వు దేవుని సన్నిధిలో అడుగుతున్నావో అదే దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు ఈ రాత్రి. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే పౌలు గారిని శీల గారిని చెరసాల్లో పెట్టినప్పుడు వారు ఎంతో విశ్వాసంతో దేవుని సన్నిధిలో వారు ప్రార్థించి దేవుని ఆరాధిస్తే అక్కడ ఏం జరిగిందో చూస్తామా? చివరగా 16వ అధ్యాయం అపోస్తల కార్యాలు 25వ వచనంలో దేవుడు వారి పక్షాన చేసిన కార్యం చూద్దాం ఒకసారి. చివరిగా 16వ అధ్యాయం 25వ వచనంలో ఏం జరిగింది? అయితే మధ్యరాత్రి వేళ దేవునికి ప్రార్థించారు, కీర్తనలు పాడుచుండేది. చుట్టుపక్కల అందరూ విన్నారు. కలిగెను, తెరిచెను, ఊడెను. మేలుకొని చూచి అనుకొని పోయెను. అప్పుడు పౌలు, నువ్వేం చేసుకోవద్దయ్యా, మేమందరం ఇక్కడే ఉన్నాం చెప్పాడు. వణుకుచు పడ్డాడు. అయ్యలారా అని చాలమ్మా. ఇక్కడ పౌలు గారు శీల గారు జైల్లో ఉంటే వాళ్ళు జైల్లో ఏం చేశారు? అయ్యో మాకు శ్రమ వచ్చింది, అయ్యో మమ్మల్ని జైల్లో పడేశారే, అయ్యో మమ్మల్ని మేము ఎక్కడి నుంచి ఇంటికి వెళ్తామో లేదో, అయ్యో మాకేంటి బాధ అని వారు భయపడలా. వారు ఏం చేశారు? అక్కడుండి ప్రార్థన చేసి దేవుణ్ణి ఆరాధించారు, కీర్తనలు పాడారు. వారు చేసిన ప్రార్థనకి, వారు చేసిన ఆరాధనకి, వారు చేసిన దేవుని యొక్క స్మరణకి ఆ యొక్క జైలు గోడలు బద్దలైపోయి తలుపులన్నీ తెరుచుకున్నాయట. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేని గురించి అయితే నువ్వు బాధపడుతున్నావో దాని గురించి అయితే అస్సలు బాధపడద్దు. ఎందుకంటే దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని యందు ఎడతెగక ప్రార్థన చేసి దేవుణ్ణి ఆరాధించినట్లయితే పౌలు గారు ఏ రీతిగా అయితే జయాన్ని పొంది మనకు చూపించాడో అదే రీతిగా దేవుడు ఈ రాత్రి కూడా మనకి జయాన్ని దేవుడు చూపించును గాక. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు శీలలు బయటకు వచ్చారు. కానీ ఆ చెరసాల అధికారి భయపడిపోయాడు. ఎందుకని? అవతల వారికి సమాధానం చెప్పాలి. ఇది కనుక జైలు కూడా పగిలిపోతే, మరి వెళ్ళిపోతే నేను ఎవరికి సమాధానం చెప్పాలి అని తన తానే చంపుకోవడానికి సిద్ధపడిపోయాడు. పౌలు గారు చెయ్యాలి, భయపడి మాకు అందరం ఇక్కడే ఉన్నాము, నువ్వేం బాధపడద్దు, భయపడద్దని దేవుని యొక్క వెలుగును చూశాడు కనుకని, దేవుని యొక్క కార్యాన్ని చూశాడు కనుకని వెంటనే లోబడిపోయాయా, నేను రక్షణ పొందడానికి నేను ఏం చేయాలి అని అడిగాడు. దేవునికి స్తోత్రం. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కూడా అంతే. నిన్ను చూసి అపవాది భయపడి ప్రాకారాలు మూసివేసేసాడేమో. దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే నీ సమస్యల నిమిత్తము, నీ ఇరుకుల నిమిత్తము సమస్తమును దేవునికి అప్పచెప్పినట్లయితే దేవుడు నీ పక్షాన ఒక అద్భుత కార్యాన్ని చేసి నీ ద్వారా అనేక మందిని మార్చబోతున్నాడు. ఈ మీటింగ్స్ నిమిత్తము, అలాగే అనేక విషయాల నిమిత్తం మనం ఎన్నోసార్లు బాధపడుతూ ఉన్నాం. మీరు కూడా చాలాసార్లు అయ్యో అయ్యారు మరి గ్యాస్ బండ్ లేదు, ఏంటి మరి సమస్య, ఎలా వండుకుంటున్నారు, ఎలా తింటారు, ఎన్నోసార్లు మీరు అడిగారు. కానీ దేవుడు దాన్ని మూసివేసినా సరే, అపవాది దాన్ని మూసివేసినా కానీ దేవుడు సమయానికి ఇచ్చాడు. నేను ఒకటే అనుకున్నాను, ప్రభా మరి నా కోసం లేకపోయినా పర్వాలేదు, కానీ నాకు మరి నీ పరిచయ నిమిత్తం ఏర్పరచుకున్న కోటాల నిమిత్తమైనా సరే నాకు సమయానికి నాకు కావాల్సిన అందచేయను ఆయన అంటే, ఇంకా 4 రోజులు టైం ఉందనగా దేవుడు నాకు ముందుగానే ఏర్పరిచాడు. చాలా రోజులు, చాలామందికి 15 రోజులు 20 రోజులు గడువు పడుతుందట, కానీ దేవుడు నాకు మాత్రం వారం రోజుల్లో తీసుకొచ్చి పడేశాడు.
దేవుడు తలుచుకుంటే అలా ఉంటుందండి. అన్ని విషయాల్లో భయపడకూడదు, బాధపడకూడదు, దిగులు చెందకూడదు. దేవుడు అనేక సందర్భాల్లో మనతో మాట్లాడుతూ అద్భుతాలు చేయాలని ఆశపడుతున్నప్పుడు మనము అపవాది ప్రాకారాలు మూసేసాడు కదా అని మనం అనుకోకుండా దేవుని పైన దేవుని తిట్టుకుంటూ బ్రతుకుతాం కొన్ని విషయాల్లో. కానీ దేవుడు మాత్రం మనకి ఎన్నో అద్భుతాలు చేయాలని ఆశపడుతూ వస్తాడు. అందుకని ఈ రాత్రి మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. అపవాది ఎన్నో తలుపులు మూసివేసాడేమో. ఆశీర్వాదం అనే తలుపు మూసివేసి ఉండొచ్చు, అభివృద్ధి అనే తలుపు మూసి ఉండొచ్చు, మరి ఎన్నో సమస్యల్ని చుట్టూ పెట్టి ఉండొచ్చు. కానీ వాటన్నిటిని పగలగొట్టి, వాటన్నిటిని విడగొట్టి, వాటన్నిటి నుంచి విడుదలించి దేవుడు ఈ రాత్రి ఆశీర్వాదం అనే ప్రాకారం ఆ తలుపులు తెరిచి దీని లోపలికి పంపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం మరి కొద్ది నిమిషాలు. ఈ రాత్రి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆశీర్వదించాడు కనుక యెరికో పట్టణంలోనికి లోపలికి వెళ్లకుండా ఇశ్రాయేలు యొక్క ధైర్యాన్ని, ఇశ్రాయేలు యొక్క విశ్వాసాన్ని, ఇశ్రాయేలు యొక్క తెగింపును చూసి యెరికో పట్టణ ప్రజలు భయపడ్డారు. యెరికో పట్టణపు రాజు భయపడ్డాడు వారిని లోపలికి రానివద్దని. అందుకనే మరి ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడాడు కనుక, అయ్యా నన్ను